25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా శ్రీ వెంకటేశ్వర సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ వారి వరలక్ష్మీదేవి సమర్పించు మిడిల్ క్లాస్ ఫాదర్ సినిమా పోస్టర్ను అమరావతి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిషోర్ శ్రీకృష్ణ దర్శకత్వంలో తన 13వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి హీరోగా గూడూరు కిషోర్, హీరోయిన్ మిథున ప్రియ, అతిథి పాత్రలో హీరో శ్రీరామ్, నిర్మాతగా కృష్ణ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో నీలిమ, శిరీష, కృష్ణ, పవన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం కుటుంబ కథాచిత్రంగా, హాస్యభరితమైన చిత్రమని, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాగా చిత్రీకరిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ చిన్న సినిమాలు విజయవంతం అవుతున్న ఈవేళ నెల్లూరు జిల్లా సినిమా హబ్గా మారుతుందని, అందులో భాగంగానే నేడు మిడిల్ క్లాస్ ఫాదర్ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడం శుభసూచకమని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన నటీనటులు, సాంకేతిక సిబ్బంది, చిత్రంలోని నటీనటులు, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు. సోదరులకు నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. నెల్లూరులో అనేక సినిమాలు రిలీజ్ అవటం, ఈరోజు హైదరాబాద్ లెవెల్లో గుర్తింపు రావటం, ప్రతి ఒక్క డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మేము సినిమా తీస్తామని చెప్పి నెల్లూరు రావటం, ఇక్కడ లొకేషన్స్ మరి ఏ జిల్లాలో లేవు. సముద్రం పక్కన ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, టెంపుల్స్ ఉన్నాయి, నరసింహకొండ, పెంచలకోన, అలాగే భైరవ కోన, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా రావటం జరుగుతుంది. అందరికంటే కూడా ముఖ్యంగా మన కృష్ణకిషోర్ గారి గురించి అనుకోవాలి. వారు ఒక ప్రముఖమైన డైరెక్టర్, దాసన్న గారి శిష్యులు. వారికంటూ ఒక బ్రాండ్, 12 సినిమాలు తీశారు. ఇప్పుడు 13వ సినిమా తీస్తున్నారు. సినిమా పేరు వచ్చి మిడిల్ క్లాస్ ఫాదర్ సినిమా తీస్తున్నారు. అది కూడా వారు నెల్లూరులో తీయాలి అనే ఉద్దేశంతో అసుర సంహారం మన తనకెళ్ళ బర్రీ గారితో మన మిథునప్రియ హీరోయిన్గా నటించడము, ఆ సినిమా త్వరలో రిలీజ్ ఉంది. మైండ్ గేమ్ రిలీజ్గా ఉంది. ఇవన్నీ కూడా ఒక అదృష్టంగా భావించుకో. ఎందుకంటే కృష్ణకిషోర్ డైరెక్టరు మన నెల్లూరు రావటం అంటే, వాళ్ళు హైదరాబాద్ సిటీ లెవెల్ తిరిగినాడు, కానీ మన నెల్లూరులో వచ్చి మన తెలుగు సినిమా నటించాలనే కాన్సెప్ట్తో అందరు ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు తీసుకోవటం, ఈ సినిమా ప్రారంభిస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తున్నాను. దానికి ప్రతి సినిమాలో హీరోయిన్గా మిథునప్రియ గారు, మీరు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే వాళ్ళే కనపడతారు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వాళ్ళే కనపడతారు. మంచి నటి. నేను ముఖ్యంగా మహానటి అంటాను. అంటే సావిత్రి తర్వాత అంత నటన అనేది మిథునప్రియ గారు చూస్తే నేను, వారు కూడా దీంట్లో హీరోయిన్గా నటిస్తారు. హీరోగా మన గూడూరు కిషోర్ గారు మంచి నటులు. అంటే ఎక్కడైనా నటన ఉంటుంది, కానీ నేనే చెప్పాను, ఆ ఫేస్ ఫీలింగ్స్ మాత్రం అందువరకు కాదు. ఒక గూడూరు కిషోర్ వల్ల దాంట్లో హీరోగా నటిస్తారు. దీంట్లో ఒక దేవుడు అంటే ప్రతిరూపం సినిమా ప్రొడ్యూసర్ లేనిదే ఆర్టిస్టులు లేరు, సినిమా లేదు. దానికి ఎవరంటే దేవుడి రూపంలో వచ్చిన ఒక ప్రొడ్యూసర్ కృష్ణ గారు. వారు ఈ సినిమాకు ప్రొడ్యూస్ చేసినందుకు వారిని నేను అభినందిస్తున్నాను. తప్పకుండా నిజంగా ప్రజలకి నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. చిన్న సినిమాలని ఆదరిస్తున్నాను. ఒకప్పుడు లేదు, ఒక పెద్ద సినిమా పోతే పోవాలి కానీ ఈరోజు కోర్టు సినిమా, లక్కీ భాస్కరు, సరే కాంతారెడ్డి, చిన్న చిన్న సినిమాలు హనుమాన్ తక్కువ బడ్జెట్తో ఎంతో వచ్చింది. కాబట్టి ప్రేక్షకులు కూడా మీరు చిన్న సినిమాని ఆదరించండి, తప్పకుండా మీరు ప్రోత్సహించండి. ఈ సినిమా వచ్చి వెంకటేశ్వర సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ మీద స్టార్ట్ అవుతుంది. తప్పకుండా
మీరందరూ కూడా ఆస్వాదించాలని కోరుకుంటాను. ఈ సినిమా త్వరగా పూర్తి అవ్వాలి, ప్రొడ్యూసర్ డబ్బులు రావాలి, మళ్ళా సినిమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ నెల్లూరు ప్రజలు ఎప్పుడు కూడా కృష్ణ కిషోర్ గారిని ఆశలుకుంటూ ఆల్రెడీ నేను 12 సినిమాలు చేశానండి. మొన్ననే తంట్ల భరణి గారితో అసలు సమ్మర్ అనే సినిమా చేశాను, అది రిలీజ్ సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఇది 13వ చిత్రంగా గూడూరు కిషోర్ కథానాయకుడిగా, అలాగే మిథున ప్రియ కథానాయికగా ఇందులో నటిస్తూ ఉన్నారు. ఇది ప్రధానంగా ఒక అన్నా చెల్లెళ్ళ కథ. వీళ్ళు ఎటువంటి కుటుంబాన్ని నడపడానికి ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు, దాన్ని వాళ్ళు ఎలా పరిష్కరించుకున్నారు అనేది ఉంటుంది. ఈ సినిమాకి కిషోర్ని కథానాయకుడిగా అనుకున్నప్పుడు దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు కృష్ణ గారు. వారికి కావాలి, ఆయనకి ఇదే నిర్మాత తొలి చిత్రం. ఆయన ఈ సినిమాతో మరిన్ని సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నెల్లూరులో నేను ఇంట్రడ్యూస్ చేసిన ఆర్టిస్టులు చాలామంది టాలెంటెడ్ ఉన్నారు. మన మిథున్ ప్రియ గారు, గూడూరు కిషోర్, శ్రీహరి నజీర్, సో మెనీ లైక్ దట్. వీళ్ళల్లో అలాగే మా తమ్ముడు శ్రీరామ్, తను రావాలి ప్రెస్ మీట్కి రాలేదు, హైదరాబాద్లో ఉన్నాడు. తన విషయం తెలియజేస్తాడు. సో వీళ్ళల్లో చాలా టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. సో కిషోర్ని హీరోకి ఇంట్రడ్యూస్ చేయడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అలాగే నా సినిమాల్లో ఎప్పుడు రెగ్యులర్ కనిపించే మిథున ప్రియ గారు ఇందులో కూడా కథానాయక నటించడం ఉండడం కూడా నేను సంతోషంగా భావిస్తున్నాను. వీళ్ళు కాకుండా నా సినిమా రెగ్యులర్ కనిపించే శ్రీహరి, కిషోర్, అలాగే ఇందులో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నటువంటి పవన్ హీఈస్ వెరీ టాలెంటెడ్. ఈ సినిమా ద్వారా ఆయన నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అలాగే మిగిలిన మన నీలిమ గారు, అలాగే శిరీష గారు, నజీర్ గారు, సంజన గారు అందరూ సినిమాలో చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మమ్మల్ని ఎంతగా సపోర్ట్ చేసే అమరావతి కృష్ణారెడ్డి సార్కి అందరికీ నమస్కారం. నా పేరు మిథున ప్రియ. ముందుగా మమ్మల్ని ఎంతగానో చిన్న సినిమాల నుంచి ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేసే అమరావతి కృష్ణారెడ్డి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా కిషోర్ గారి గురించి చెప్పాలి అంటే ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు. మైండ్ గేమ్లో ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఒక 3 years బ్యాక్ మా ఇంటి దగ్గర ఆయన నేను ఫస్ట్ టైం చూశాను. వచ్చి షార్ట్ ఫిలిమ్స్లో చేశాను, మూవీలో అవకాశం ఇవ్వండి మేడం అని అడిగారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నా షార్ట్ ఫిలిమ్స్ అన్నింటిలోనూ చేశారు. నేను యాక్ట్ చేసిన ఫిలిమ్స్ అన్నింటిలోనూ ఆయనకి అవకాశం ఇచ్చాము. అది ఆయన ప్రూవ్ చేసుకున్నారు. చాలా టాలెంటెడ్ యాక్టర్స్. అలాగే శ్రీరామ్తో కూడా నేను కంటిన్యూగా ఫిలిమ్స్ చేస్తున్నాను. ఓటీటీలో మన ఇప్పుడు మైండ్ గేమ్ రిలీజ్లో ఉంది. మీరందరూ చూసారని అనుకుంటున్నాను. మంచి పేరే వచ్చింది. థియేటర్లో కూడా ఒక 10 రోజుల వరకు ఒక చిన్న ఫిలిం ట్రైన్ మాల్లో ఆడింది అంటే అది మామూలు విషయం కాదు. ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ గారు కిషోర్ శ్రీకృష్ణ గారిది. అలానే మిడిల్ క్లాస్ ఫాదర్ కూడా అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారికి, అలానే ఈ ఫిలింలో యాక్ట్ చేసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.